తిరుపతిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న బెంగళూరు చెవిరెడ్డి కుటుంబం వెళ్లింది. ఈడీ అధికారులు రావడంతో ఇంటికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నారు. ఇంటి బయటే కూర్చొని నిరీక్షిస్తున్నారు. 8 మంది అధికారుల బృందం సోదాలు చేస్తోంది. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. బ్రేకింగ్ చూస్తున్నా మనం. తిరుపతిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న బెంగళూరు చెవిరెడ్డి కుటుంబం వెళ్లింది. ఇక ఈడీ అధికారులు రావడంతో ఇంటికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నారు. ఇంటి బయటే కూర్చొని నిరీక్షిస్తున్నారు. 8 మంది అధికారుల బృందం సోదాలు చేస్తోంది. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, వైసీపీ నేత చెవిరెడ్డి ఇంట్లో అయితే ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మొత్తం మీద అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉంటారో వాళ్ళపైన ఇప్పటికే అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కేసులు పెట్టడం జరిగింది. అప్పట్లో ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా లూటీ చేశారంటూ కూడా ఆరోపణలు ఇప్పటికే కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు. అందులో ప్రధానంగా తిరుపతికి చెందినటువంటి చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఆయన దాదాపుగా 223 రోజుల పాటు కూడా జైల్లో ఉండి దాని తర్వాత బయటికి రావడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు వాళ్ళ ఇంట్లో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు జరుపుతున్నారు. అంటే పెద్ద మొత్తంలో డబ్బులు లావాదేవీలు జరిగినటువంటి వ్యవహారంలో ఈయన ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు ఇప్పటికే కూడా గుర్తించడం జరిగింది. అందువల్లనే పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంటే ఇవాళ సడన్ గా అధికారులు ఇక్కడికి చేరుకున్న సందర్భంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంటే ఫోన్ ద్వారా వాళ్ళని సంప్రదించడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని అంటే కుటుంబ సభ్యులతో బయట అంటే బెంగళూరు వెళ్ళినట్టు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మేము వేచి ఉంటామంటూ కూడా 8 మంది అధికారుల ఈడీ బృందం వాళ్ళ ఇంట్లోనే వేచి ఉంటున్నారు. సో కాసేపటి క్రితమే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడికి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆయన సమక్షంలో ఇంటికి తాళాలు తీసి లోపల డాక్యుమెంట్స్ వీటన్నిటిని కూడా పరిశీలన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాయంత్రం బహుశా ఒక 6-7 గంటల వరకు కూడా ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకున్నటువంటి ఫిర్యాదుల ప్రకారం పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే ఈడీ అధికారులకు మాత్రం చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే అంటే ఇంటికి సంబంధించి తాళాలు ఓపెన్ చేసి మొత్తం అన్ని గదులతో పాటు మొత్తం రికార్డ్స్ అన్నిటి కూడా వాళ్ళ ముందు ఈడీ అధికారుల ముందు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఇంట్లో విచారణ అనేది జరుగుతుంది, సోదాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్. తిరుపతిలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఇక ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న బెంగళూరు చెవిరెడ్డి కుటుంబం వెళ్లింది. ఇక ఈడీ అధికారులు రావడంతో ఇంటికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నారు. ఇంటి బయటే కూర్చొని నిరీక్షిస్తున్నారు. 8 మంది అధికారుల బృందం సోదాలు చేస్తోంది.